హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో, హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. దీనికోసం ముందుగా మనము వేరుశనగకాయ గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని అవి ముందుగా వేయించుకోవాలి. అవి వేగాక మనం దాల్చిన చెక్క వేసుకోవాలి, అలాగే లవంగాలు వేసుకోవాలి, అలాగే యాలక్కాయలు వేసుకోవాలి, జీడిపప్పులు కూడా ఒక 5-6 పప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటన్నిటిని దోరగా డ్రైగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగాక పొయ్యి ఆఫ్ చేసుకుంటాం కదా, చివరిలో మనము నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ థిక్గా ఉండటానికి ఈ నువ్వుల్ని యాడ్ చేసుకుంటామండి. వీటన్నిటిని చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని చివరిలో మనం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. నేను పౌడర్ వేసేసుకున్నా. అలాగే చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని చక్కగా థిక్గా పేస్ట్గా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే దొండకాయలను కూడా మనము నీట్గా వాష్ చేసుకొని, గుత్తి వంకాయలు మనం ఎలా కట్ చేసుకుంటామో 4 ముక్కలుగా అలాగే కట్ చేసేసి ఆయిల్లో వేయించేసుకొని, ఇలా వేయించుకొని ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ వేగాక టమాటోస్ వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలండి. ఇలా లైట్గా మగ్గాక మనము తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగాక నూనెలో మనము కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, అలాగే పసుపు కూడా వేసేసుకోండి. వీటన్నిటిని చక్కగా కలబెట్టేసుకోండి. ఇవన్నీ చక్కగా పచ్చివాసన పోయి బాగా నూనెలో వేగాలి. ఇలా వేగేదాకా వేయించేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగి ఆయిల్ పైకి వచ్చేలోపటికి మనము తయారు చేసుకున్న మసాలా గ్రేవీ మెత్తగా వేసుకున్నాం కదా మిక్సీలో, అది యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడే మనకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని ఈ గ్రేవీ పచ్చితనం అంతా పోయి చక్కగా మంచి గ్రేవీ లాగా తయారయ్యేలాగా సిమ్లో పెట్టుకోండి. అలాగే హై మాత్రం పెట్టుకోవద్దు, కూర అడుగంటిద్ది, మాడిపోద్ది. ఇలాగ తుకతుక ఉడికేటప్పుడే మనం కారం కూడా వేసేసుకోవాలి. కారం అనేది మీకు ఎంత తినగలుగుతారో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనండి, తయారైపోయింది. ఇంకొద్దిగా సేపు మనము వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము దొండకాయలను కూడా వేసేసుకొని ముక్క అనేది చెదరకుండా దొండకాయలకి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ సిమ్లో మగ్గ పెట్టేసుకోవాలండి. గ్రేవీ అంతా చక్కగా మగ్గితే సరిపోతుందండి. చివరిలో కొత్తిమీర వేసేసుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకోవటమేనండి. చెప్పాను కదా, ఈ గ్రేవీ అనేది రైస్లోకి సూపర్గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్ బిర్యానీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం కర్డ్ కూడా అంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్లాగైనా చేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము. ఈ వెజిటేబుల్ పలావ్లో కానీ, పుల్కాలో కానీ, చపాతీలో కానీ, పరోటాస్లో కానీ, రైస్లో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.